కోస్తా ప్రాంతం అంటేనే పచ్చదనం చుట్టుకునే పల్లెసీమ. మరోపక్క ఆ పల్లెసీమను ఆనుకుని ఎగిసిపడే సముద్ర కెరటాలు, చూసేందుకు రెండు కళ్ళు చాలవనిపించే అందాలు. అటువంటి పల్లెసీమలో ఉప్పాడ పేరు ఎప్పుడూ ప్రత్యేకంగా వినిపిస్తూనే ఉంటుంది. చేనేత ప్రపంచంలో తళుక్కుమంటూ మెరుస్తూనే ఉంది. అటువంటి ఉప్పాడ చేనేతల ప్రత్యేకతలతో మీ ముందుకొచ్చింది తూర్పుగోదావరి జిల్లాలో వ్యాపార వాణిజ్య పరంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిన ప్రాంతం కాకినాడ. కాకినాడకు ఆనుకుని ఉన్న గ్రామం ఉప్పాడ. రవాణా సదుపాయం చక్కగా ఉండడంతో ఉప్పాడ అందాలను, అక్కడి చేపల రుచులను, చేనేత వస్త్రాల గొప్పతనాన్ని చూసే అవకాశం ఉంది. రోడ్డుకి ఓ పక్క వయ్యారాలు పోయే పంట చేలు, మరో పక్క ఎగిసిపడే కెరటాలు. కాకినాడలో బయలుదేరి 18 కిలోమీటర్ల మేర సాగర తీరం గుండా ప్రయాణిస్తూ అపురూపమైన ప్రకృతి చిత్రాలను మనసులో ముద్రించుకుంటూ ముందుకు సాగితే ఉప్పాడ కొత్తపల్లి చేరుకుంటాం. అప్పుడే ఉప్పాడ వచ్చేసామా అనుకుంటాం. ఒక టీవీలో చూసినా, మరి ఒక పేపర్లో చూసినా ఉప్పాడ కొత్తపల్లి అనగానే మనం మొట్టమొదటి గుర్తొచ్చేది సముద్రం, వెంటనే చీరలు. అయ్యో వెళ్ళిపోవాలి, ఆ సముద్రం వేసవికాలంలో చక్కగా సముద్రం పక్కన కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ఒపీనియన్. దానికి కారణం ఏంటంటే కాకినాడ దగ్గర నుంచి సుమారుగా అద్దరిపేట వరకు 56 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి చక్కని సరుగుడు తోటలతో ఆహ్లాదంగా ఉండేటువంటి సముద్ర తీరం వలన చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఉప్పాడ చేనేత పరిశ్రమ ఏంటంటే సముద్రం అనేది ఎక్కడ ఉంటుంది అక్కడ మత్స్యకారుడు ఉంటాడు. సముద్రంలో గాలి ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ అతి సహజంగా ఈ చేనేత కార్మికులు ఉంటారు. బాంబేలో కూడా డెవలప్ కావడానికి కారణం అదే. ఉప్పాడకు ఒక పక్క చేపలు, ఒక పక్క చేనేత చీరలు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రక్రియ ఉప్పాడలో. ఉప్పాడ ఊరు చిన్నదే, కానీ చేనేత వస్త్ర ప్రపంచంలో అది సాధించిన ప్రగతి మాత్రం చాలా గొప్పది. ఒకప్పుడు ఉప్పాడలో రుబ్బీ సిల్క్ పేరుతో పట్టుచీరలు నేసేవారు. అవి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కాలక్రమంలో రుబ్బీ సిల్క్ నేసే మగ్గాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత కాలంలో ఉప్పాడ చేనేతకారులు జమీందారీ వంశస్థులు కట్టుకునేందుకు వీలుగా పట్టుచీరలు నేయడం ఆరంభించారు. ఖరీదు ఎక్కువైనా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండేవి. పిఠాపురం, విజయనగర సామ్రాజ్యం, బొబ్బిలి మహారాజులు మాత్రమే వాటిని కొనుగోలు చేయగలిగేటట్లుగా ఉండేవి. అందుకే వాటిని జమీందారీ చీరలని పిలవటం మొదలుపెట్టారు. కాలక్రమంలో జమీందారీ చీరలు కాస్త జంథానీ చీరలుగా పిలువపడుతూ వస్తున్నాయి. ఒకప్పుడు మహారాజులకు మాత్రమే అందుబాటులో ఉన్న చీరలు ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేయగలిగిన ధరల్లో లభిస్తున్నాయి. ఉప్పాడ అనగానే చీర తాలూకు రకరకాల అద్దకాలు, దాంతోపాటుగా సిల్క్ శారీస్ కూడా ఒకప్పుడు ఉప్పాడకు చాలా ప్రాముఖ్యతగా ఉండేది. అందులో రుబ్బీ సిల్క్స్ అంటే దరిదాపు భారతదేశంలో చాలా పెద్ద క్రేజ్ ఉండేది. అది ఈనాడు దాన్ని ఇవాళ మూతవేయబడ్డది. కానీ హ్యాండ్లూమ్ చేనేతకు మాత్రం ఉప్పాడ చాలా ఫేమస్. ఇటీవల కాలంలో మన భారతదేశంలో ఎక్కడ చేనేత పరిశ్రమకి వెళ్ళినప్పుడు కూడా ఆ హ్యాండ్లూమ్ షాపుల్లో ఉప్పాడ చేనేత చీరలు అనేటువంటి బోర్డు లేకుండా మనం అసలు అక్కడ ఈ సౌత్ ఇండియాలో మనకు ఎక్కడా కనిపించదు. అలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రదేశంలో ఉప్పాడలో చేనేతలు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి డిజైన్స్ కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి కలర్స్ కానివ్వండి, ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. కారణం ఏంటంటే ఇది ఈరోజు వచ్చింది, కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కాబట్టి ఆ చరిత్రను కాపాడుకునేటువంటి ప్రక్రియలో ప్రతి చేనేత కార్మికుడు కూడా దాని మీద ఎంత మిగులుతోంది, దాని మీద ఎంత శ్రమ వస్తుంది అనే దానికంటే కూడా మన తాలూకు ఉప్పాడ తాలూకు ఈ చేనేత వస్త్రాల తాలూకు ఈ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగినటువంటి చేనేత కార్మికులు ఉండడంతోనే ఇన్ని 100 సంవత్సరాల పాటు ఈ పేరు అనేది చెడకుండా, క్వాలిటీ అనేది చెడకుండా ఈ ఉప్పాడ చేనేత పరిశ్రమ ఇంతలా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఇటీవల ఈ చీరలకు సంబంధించి కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల యొక్క ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో
కొత్త కొత్త చీరలు కట్టాలంటే శ్రద్ధ కూడా పెరిగింది. ఈ పెరగడంతో మరలా కొనుగోలు శక్తి పెరగడంతో మరలా జనాలందరూ కూడా ఈ జమదాని చీరల మీదకి వచ్చారు. ఈ జమదాని చీరలకి పేటెంట్ రైట్ ఉప్పాడే. ప్రపంచం మొత్తం మీద ఆ పేటెంట్ రైట్ ఉన్నటువంటి ఒకే ఒక గ్రామం ఉప్పాడ కొత్తపల్లి గ్రామం. అది అమీనాబాద్ అని చెప్పేసి పక్కనే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వెంకటరావు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అనమాట. ఆయన హీఈస్ ద రియల్ డిజైనర్ ఆఫ్ దిస్ జమదాని శారీ. ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ జందాని చీర రూపకల్పన వెనుక ఒక చేనేత కార్మికుడు కృషి గురించి తప్పక చెప్పుకోవాలి. ఉప్పాడకు చెందిన వడిగే వీరరాఘవులు అనే నేత కార్మికుడు అనేక సంవత్సరాల క్రితం జందాని చీరకు డిజైన్ చేశాడు. ఈ చీరను సృష్టించినందుకు గాను భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ప్రత్యేక అవార్డు అందజేసి అభినందించారు. జంధాని జరీ చీర ప్రత్యేకత ఏంటంటే చీరకు 2 వైపులా అచ్చుగుద్దినట్లు ఒకే డిజైన్ ఉంటుంది. మగువలు కుడిపైట వేసుకున్నా లేదా ఎడమపైట వేసుకున్నా ఇబ్బంది ఉండదు. చీర 2 వైపులా ఒకే డిజైన్ను అది యంత్ర సహాయం లేకుండా చేతిలో నెయ్యడము అన్నది ఒక ఉప్పాడ కళాకారులకే సాధ్యం. అందుకే ఉప్పాడ చీరకు అంత డిమాండ్. జమదాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ చీర ఎటువైపు కట్టినా ఒకలాగా ఉంటుంది. చీర తిరగేసి కట్టినా అట్లాగా ఉంటుంది, చీర మరొకలా వేసి కట్టినా అట్లాగా ఉంటుంది. ఈ జమదాని చీర యొక్క ప్రత్యేకత ఇది. ఈ జమదాని చీర అతి తక్కువ ఖరీదంటే 4,000 నుంచి ప్రారంభించి 2 లక్షల వరకు ఉంది. దాన్ని వెండి డిజైన్తో తయారు చేస్తారు, కొంతమంది బంగారంతో తయారు చేస్తారు, మిక్సింగ్తో తయారు చేస్తారు. ఈవేళ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు కావచ్చు, సినీ యాక్టర్స్ కావచ్చు, లెజెండ్స్ కావచ్చు, ఈవేళ ఒక ఫ్యాషనబుల్ ఐటమ్ ఏంటంటే జమదాని చీర. ఉప్పాడ నుంచి కోట్ల వ్యాపారం చేసేటటువంటి మహానీయులైన జమదాని చీరతో పెళ్లి కార్యక్రమం కానీ శుభకార్యం చేస్తేనే ఫుల్ ప్లెడ్జ్డ్ కింద లెక్క అనే స్థాయికి ఇవాళ జమదాని చీర వెళ్ళింది. జంధాని చీర డిజైన్ ని బట్టి ఒక చీరను నేయాలంటే మగ్గంపై 20 రోజుల నుండి 2 నెలల వరకు సమయం పడుతుంది. నేత కళాకారుడు చీర నేసే సమయం, క్వాలిటీని బట్టి చీర ధర ఉంటుంది. చీర ధర కనీసం 4,000కు తక్కువ కాకుండా సుమారు 3 లక్షల వరకు ధర పలుకుతుంది. కేవలం వారం 10 రోజుల్లో నేసే జంధాని చీర ఖరీదు 5,000 రూపాయలు పైచిలుకే ఉంటుంది. ఒక చీర నేయడానికి కనీసం 3 నుంచి 5 కార్మికులు అవసరమవుతారు. ఈ జమదాని చీరలో మెయిన్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే తయారీ విషయంలో వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే దరిదాపుగా జమదాని చీరలు నేసే వాళ్ళ యొక్క వేళ్ళు పెన్సిల్లా ఉండాలి. కాబట్టి దీన్ని అతి సన్నగా చేతులు వేళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ జమదాని చీర తయారీలో 90% బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ముచ్చట గొలిపే రంగుల్లో వివిధ డిజైన్లలో జంధాని చీరలను తయారు చేస్తారు. ప్యారెట్, డైమెన్షన్, శ్రీలత బూటా, సురేఖ బూటా, లహరి బూటా, విమలా బూటా, హెచ్ఎఫ్ రమ్మ బూటా లాంటి ఎన్నో డిజైన్లు జంధాని నేతకారులు చీరలపై నేస్తున్నారు. ఇక్కడి చీరల తయారీలో పట్టు, వెండి జరీ, మెర్సిరైజ్డ్ యర్న్ ఉపయోగిస్తారు. జరీని సూరత్ నుండి, సిల్క్ ను బెంగళూరు నుండి కొనుగోలు చేస్తారు. స్థానికంగానే సిల్క్ కి డైయింగ్, నూలుకు రంగులు వేస్తారు. చాలా కాలం క్రితం వరకు ఉపయోగించిన గుంట మగ్గాల స్థానే ఇప్పుడు స్టాండ్ మగ్గాలను వాడుతున్నారు. ఉప్పాడ జందాని చీరకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం. ఉప్పాడ చీరల అందాల వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. పోగు పోగు అల్లుకుంటూ పోవాల్సి ఉంటుంది. అందుకే నేత కార్మికుల చేతులు చాలా సన్నగా ఉండాలి, చూపు చాలా బాగా ఉండాలి. వందల సంఖ్యలో తయారవుతున్న ఉప్పాడ చీరల అందాల వెనుక ఎందరో బాలల స్వేదం దాగి ఉంటుంది. ఉప్పాడ చేనేత పరిశ్రమలో పిల్లలే కీలక బాధ్యతలు మోస్తున్నారు. జంధాని చేనేతలకు కంటికి కనిపించని సన్నని జరీ పోగులను వాడతారు. మగ్గానికి అమర్చిన సన్నని పోగులను అతి వేగంగా కదిలించడానికి వారి పిల్లల వేళ్లు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఒక విధంగా పిల్లల శ్రమపై ఆధారపడే జంధాని చీరలు వర్ధిల్లుతున్నాయని చెప్పొచ్చు. ఈ జమదాని తయారీలో 40% చేనేత కార్మికులు పిల్లలు పనిచేస్తుంటే 60% మత్స్యకారుల పిల్లలు దీంట్లో పనిచేస్తున్నారు. కారణం ఆర్థికంగా మత్స్యకారుల పిల్లలు ఎదగకపోవడం, వాళ్ళు పాపం చదువుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఒకవైపు నేర్చుకుంటూ ఇప్పుడు ఉప్పాడలో ఒక్క జమదాని చీర తయారు కావడానికి 20 రోజుల నుంచి 2-3 నెలలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. బంగారం జరీతో ఒక చీర తయారంటే 2-3 నెలలు పడుతుంది.
దాని ఖరీదు కూడా 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఈ జమ్దాని చీర ఒక్కసారి మనం చూసి దాని అందాలను మాత్రం మనం చూడగలిగితే మగవాళ్ళు కూడా ఒకసారి మన భుజం మీద వేసుకొని చూస్తే అట్లా ఉంటుందండి ఫీలింగ్ మాత్రం కలగడం మాత్రం నో డౌట్. జంతాని చీరలు ఉప్పాడ నుండి ముంబై, కలకత్తా, ఢిల్లీ నుండి ఇతర దేశాలకు ఎగుమతవుతూ ఉంటాయి. కోట్ల టర్నోవర్తో నడుస్తున్న ఉప్పాడ చేనేత పరిశ్రమ గురించి విని మెట్రో నగరాల వారు లేదా విదేశస్తులు చూసేందుకు వస్తే ఆశ్చర్యపోకమానరు. ఎందుకంటే ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నా, ఎన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నా నేటికి ఉప్పాడ చేనేత కుటీర పరిశ్రమ రూపాన్ని కోల్పోలేదు. నేటికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ యంత్రాలు కానీ ఉపయోగించరు. అదే ఉప్పాడ చేనేతల ప్రత్యేకత. చాలామంది చూసి ఉప్పాడ జమ్దాని చీర అనగానే ఢిల్లీ నుంచి బొంబాయి నుంచి వచ్చి పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఉంటుంది కావచ్చు, ఏసీ బిల్డింగ్స్ ఉంటాయి కావచ్చు, పెద్ద కర్మాగారాలు ఉంటాయి కావచ్చు అని వచ్చి చూసిన తర్వాత వాళ్ళు అతి సాధారణమైన రేకింట్లో కూర్చొని వాళ్ళు జమ్దాని చీర తయారు చేస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇది ఎన్ని కోట్ల ఖరీదు వ్యాపారం చేస్తున్నప్పటికీ ఇది కుటీర పరిశ్రమే. ఈ జంతాని చీరలు గత 10 ఏళ్లుగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రతి వస్త్ర దుకాణదారుడు ఉప్పాడ చీరలు లభించును అని బోర్డు పెట్టక తప్పని స్థితి ఏర్పడింది. ఉప్పాడ చీరలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, లక్నో, కేరళ, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీతో పాటు విదేశాలకు ఈ చీరలు ఎగుమతవుతున్నాయి. మా షాప్ అంటే ప్రత్యేకంగా ఈ జామ్దాని శారీస్ గురించి చాలా రిచ్ పీపుల్స్ వస్తుంటారండి. ఎక్కువగా హైదరాబాదు, బాంబే, ఢిల్లీ, ఇంచుమించులో వరల్డ్ అంతా ఇంచుమించులో ఈ శారీస్ యొక్క వర్క్ చూసి ఈ ప్రత్యేకంగా ఈ శారీస్ పర్చేజ్ చేయడం గురించి అని అంత దూరం నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారండి. దీంట్లో ప్రత్యేకత అంటే డిజైన్కే ఎక్కువ ప్రత్యేకత ఉంది. దీని వాల్యూ అంతా ఇంచుమించులో పట్టు శారీస్ కంటే ఈ డిజైన్ వర్క్కి ఎక్కువ పనితనంకే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయండి. దీన్ని పర్చేజ్ చేయడానికి మాత్రం ఎక్కువ రోజు ఇంచుమించులో అవుట్ సైడ్ నుంచే ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారండి. ఈ ఉప్పాడ గ్రామం ఇంత పేరు పొందడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఈ ఉప్పాడ జామ్దాని శారీస్ గురించే మార్కెట్లోకి వచ్చిందండి. ఇది చాలా చిన్న గ్రామం ఇది. ఈ శారీ డిజైన్ అన్నది ఒక్కసారి వచ్చింది మళ్ళీ రెండోసారి ఉండదండి. రన్నింగ్ ఐటమ్ ఈవేళ వస్తుంటుంది, రేపు మళ్ళీ ఇంకొక డిజైన్ వస్తుంటుంది, అది చేస్తుంటే అది ఇంచుమించులు అలాగా. ఇది ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఇంకా ఈ చీర కట్టుకోవడానికి ఇంచుమించు 20 years నుంచి 60 years వరకు అలాగా ప్రతి ఇంట్రెస్ట్ని బట్టి ప్రతి వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉంటారండి. ఫలానా ఏజ్ వాళ్ళు కట్టుకోవాలని ఇదేమీ లేదు. ఉప్పాడ చేనేత చీరలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ హల్చల్ చేస్తున్నాయి. సాధారణ మహిళల నుండి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ ఈ చీరలను కట్టుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో పాటు శుభకార్యాలకు జంతాని చీరలను కట్టుకోవడం కూడా ఆనవాయితీగా మారింది. ఉప్పాడతో పాటు పరిసర గ్రామాలైన అమీనాబాద్, మూలపేట, వాకతిప్ప, కొత్తపల్లి, కుతుగుడు మిల్లి, కొమరగిరి గ్రామాల్లో ఈ చీరలను నేస్తున్నారు. సుమారు 1500 కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. 30 సంవత్సరాల నుంచి నేత పరిశ్రమలోను వ్యాపారంలోనూ ఉన్నాం. ఇందులో పూర్తిగా అనుభవమైనటువంటి బాగా మాకు నైపుణ్యం తెలుసు. అంటే ప్రతి పోము కూడా జరీ పోము అల్లాలి నేత మీద. ఒకసారి ఇటు నుంచి అటు పేక పోము వెళ్తుందండి, ఒక పోము. ఆ పోము వెళ్ళిన తర్వాత మొత్తం జరీ అంతా అల్లాలి అందు మీద. అది లేసల్లికిలా దానికంతా కష్టమైనటువంటిదండి. ఇది జరీ ఏమాత్రం గట్టిగా బిగించినప్పటికీ కూడా పోము తెగిపోతుంటుంది. అది పిల్లలు స్పీడ్గా చేయగలరు, పెద్దవాళ్ళకంతా పిల్లలే ఎక్కువ చేయగలరు. ఈవేళ ఈ పరిశ్రమ పిల్లల మీద ఆధారపడి నడుస్తుంది. ఒకప్పుడు పెళ్లి లాంటి శుభకార్యాలకు ఇతర పట్టు చీరలు మాత్రమే కట్టుకోవటం కనిపించేది. కానీ జంతాని చీరలు ఆధునిక హంగులు, రంగులు అద్దుకుని వచ్చాక ఈ చీరలే కట్టుకోవడం కూడా వేగంగా జరిగిన మార్పుగా చెప్పొచ్చు. ఉప్పాడ చీరలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సంప్రదాయ రంగులే కాకుండా ఆధునిక అతివల అభిరుచులకు అనుగుణమైన రంగులను వాడుతున్నారు. మిల్లుల్లో తయారయ్యే చీరలకు పోటీ అయిన రంగులను ఉపయోగిస్తున్నారు. వెరైటీ డిజైన్స్ ను ఉప్పాడ చేనేతల్లో వాడుతున్నారు. అందుకే గృహిణులు, ఉద్యోగినులు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే మహిళలు, కాలేజీ విద్యార్థినులు, ఫ్యాషన్ ప్రపంచ ప్రేమికులు ప్రతి ఒక్కరూ ఈ జంతాని ఉప్పాడ చీరలను అమితంగా ఇష్టపడుతున్నారు. తమ వార్డ్రోబ్స్ లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జందాని చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి అక్కడి పనితనమే అందుకు కారణం.
జందాని చీరలు కట్టుకుంటే ఎంతో కంఫర్టబుల్గా ఉండడమే కాక నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. అందుకే అన్ని వయసుల వారు ఇప్పుడు ఉప్పాడ చీరలపై మనసు పారేసుకుంటున్నారు. రాజకీయ సినీ ప్రముఖులు కూడా ప్రత్యేక సందర్భాల్లో వీటినే ధరిస్తున్నారు. ఉప్పాడ చీరలు కొనుగోలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది చేనేత ప్రియులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తమకు నచ్చిన రంగులు, డిజైన్స్ ఉన్న చీరలను సొంతం చేసుకుంటారు. వస్త్ర వ్యాపారం చేసే మహిళలు కూడా స్వయంగా వచ్చి ఇక్కడి చీరలను కొనుగోలు చేస్తూ ఉంటారు. విజయవాడ నుంచి వచ్చాను. ఉప్పాడ ఇప్పుడంతా వరల్డ్ ఫేమస్ కదండి, సో అందరికీ డిమాండ్ కూడా బాగా ఉంది. ఒకసారి ఫస్ట్ టైం వచ్చాను, ఒకసారి చూసి తీసుకెళ్దాం అని చెప్పి, ఒకసారి అన్నీ చూసి క్వాలిటీ అది చూసుకొని పర్సనల్గా వస్తే బాగా ఇదిగా ఉంటుంది. మామూలుగా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తే ఒకసారి వెరైటీ అంతా చూడొచ్చు అని చెప్పి వచ్చాం. ఫీల్ బాగుంటుందండి, కలర్స్ అది బ్రైట్గా ఉంటాయి, మెయిన్ ఫీల్ నచ్చుతుంది అందరికీ. సో అంటే కాస్ట్ పెట్టే కొద్దీ బాగుంటాయి జామ్దాని. ఇప్పుడు ప్లెయిన్ కూడా ప్రజెంట్ బాగా రన్నింగ్ ఫ్యాషను. సో మేము తీసుకెళ్ళి వాటికి స్క్రీన్ ప్రింట్స్ అట్లా మేము ఇంకా వేరేగా చేసి వాటిని డిజైన్ చేసి సేల్ చేస్తాం. మళ్ళీ కోస్తా తీర ప్రాంతమైన ఉప్పాడలో ప్రకృతి కూడా అక్కడి చేనేతలంతా హాయిగా ఉంటుంది. పర్యాటకులకు చక్కని అనుభూతిని మిగులుస్తుంది. చేనేతలతో పాటు మత్స్య సంపదలోనూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఉప్పాడకు వెళ్లి జంతాని చీరలు కొనుక్కోగానే మీ మనసు ఇంటివైపు మళ్లదు. సముద్రపు కెరటాల వెంట పరుగులు తీయాలని ఉబలాట పడుతుంది. రమ్మని ఆ నీలి సముద్రం మీకు ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడి చేనేత కార్మికులు ఎంత పనిమంతులో మత్స్యకారులు అంతటి అనుభవజ్ఞులు. ఇక్కడి చేనేతకారులు, మత్స్యకారుల కుటుంబాలు సోదర భావంతో జీవించటం ఉప్పాడ సంస్కృతిలో భాగం. థాయిలాండ్, సింగపూర్ దేశాల్లోని స్టార్ హోటల్స్ లో ఉప్పాడ పేరుతో ప్రత్యేక మత్స్య వంటకాలు ఉండటం విశేషం. తుపానులకు, ఉప్పెనలకు తట్టుకుని కూడా నేటికి ఉప్పాడ గ్రామం తన ప్రత్యేకతను కాపాడుకోవటం గొప్ప విషయం. కెరటాల ఆటుపోట్లతో మత్స్యకారులు, జీవితపు ఆటుపోట్లతో చేనేతకారులు, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి ఆదరణ చొరగొంటున్న ఈ చీరలు 10 కాలాల పాటు మనగలగాలి. అందుకు ప్రభుత్వం అందించే పథకాలు, సబ్సిడీలు ఉప్పాడ చేనేతకారులకు కూడా అందాలి. ఉప్పాడ చేనేతకారులు అన్ని హంగులు, ఆర్భాటాలు, ఆదాయాలు కలిగిన వారనే అపోహపోవాలి. ఇవాళ ప్రపంచంలోనే మేటుగా ఉన్నటువంటి ఈ జమదాని చీర వ్యవస్థ ఇంకా ప్రపంచ నలుమూలలకి విస్తరింపచేసేటువంటి ప్రయత్నంగానే చేస్తే వీళ్ళకి ఆ లోన్స్ ఇచ్చి వీళ్ళకి ఇంకా టెక్నికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించి ఆ డిజైనింగ్స్లో ఇంకా వాళ్ళకి మరైన మేలుకరమైనటువంటి డిజైనింగ్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళ ఆర్థికంగా వెసులుబాటు లేక దాని మీద ఒక 10 రోజులు కూర్చోబెట్టి వాడు చీర నేర్చుకుంటే 10 రోజులు చేరితే వాడికి 1000 రూపాయలు వస్తాయి. కానీ దాన్ని డిజైనింగ్ చేసి దీన్ని ప్లాన్ చేస్తూ కూర్చోవాలంటే 10 రోజులు వాడికి గడవదు. ఆ రకంగా చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రపంచంలోనే ఈ ఉప్పాడ జమదాని చీర అంటే అసలు జమదాని చీర తప్ప ఉప్పాడలో ఏమీ లేదు. మనకు ఉప్పాడ వెళ్ళాలి, వెళ్ళి కొనుక్కోవాలి, దాన్ని మేము ఎంజాయ్ చేయాలనేటువంటి దీన్ని మనం యావత్ ప్రపంచానికి మనం అందించగలుగుతాం. పచ్చని చేలు, పడిలేచే కెరటాలు, జందాని చీరలు, నోరూరించే చేపలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్ర చిత్రపటంలో ప్రత్యేకంగా నిలిచింది ఉప్పాడ. ఎప్పటికీ ఉప్పాడ ప్రభ అలాగే కొనసాగాలని కోరుకుంటూ నమస్తే.